జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ ఎంపీలు కదా, అదేవిధంగా వాళ్ళ పార్టీ గెలిచిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా దేశ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే కొంతమంది మేధావులు, ఇలాంటి వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ ఈ 2 రోజుల సమావేశాలు ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ ఢిల్లీలో ఏర్పాటు చేయడం అంటే అక్కడేదో మనం జాతీయ రాజకీయాల్లోకి చేస్తున్నాం అనేటువంటి అంశం కదా, దేశ రాజధాని. ఆ రాజధానికి సంబంధించినటువంటి విషయం ఢిల్లీ ఈ రోజున వాళ్ళు మొన్ననే ఒక రాజ్యసభ సభ్యులు పెట్టారు, అంతకుముందు 2 పార్లమెంట్ సభ్యులు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసమని జాతీయ స్థాయిలో ఒక జనసేనకు సంబంధించిన అంశాలు, వీటికి సంబంధించినటువంటి ఒక చర్చ జరగాలి అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఈ మీటింగ్స్ పెట్టారని దీంట్లో పెట్టారు. కారణం ఏంటి అంటే 5 కీలకమైనటువంటి కారణాలు ఉన్నాయి అని నేను భావిస్తున్నాను. ఈ 5 కారణాల్లో ప్రధానమైన ఒకటి, బీజేపీతో తమ బంధం ఉంది, జాతీయవాద రాజకీయ మేము బలపరుస్తున్నాము, జాతీయవాదాన్ని బలపరుస్తున్నాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నం. అది కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే కాదు, జాతీయవాదాన్ని బలపరిచేటువంటి పార్టీగా జనసేన ఉండబోతోంది అని చెప్పాలి అనేటువంటి ఒకటి. రెండోది ఏంటంటే బలంగా కలిసి ప్రయాణం చేస్తాం, బీజేపీతోనే కలిసి ఉంటాము, కలిసి ఉంటాము, ఎన్డీఏ ఇలాగా కేంద్ర ప్రభుత్వం ఇవన్నిటి మీద మాట్లాడాలి. ఇది ఒక అవకాశంగా. రెండవ అంశం ఏంటి, మొన్ననే తెలంగాణటువంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసి తెలంగాణకి మేము రాని పెట్టారు, మేము రాలేదు పవన్ కళ్యాణ్ తెలంగాణ విభజన సమయంలో వ్యవహరించాడు, ఇలాంటి వాళ్ళు మాట్లాడారు ఏంటి ఇటువంటి కూడా చూసాం. కృష్ణాంజలి గారు ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి కృష్ణాంజలి గారు ఒక చిన్న విన్నపం. కృష్ణాంజలి గారు అది కొంచెం ఇది మీ మైక్ కాకుండా డైరెక్ట్ గా మాట్లాడతారా? కృష్ణాంజలి గారు ఒక చిన్న విన్నపము, మీరు మైక్ డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్ గా మాట్లాడతారా? మీరు ఇయర్ పాడ్ డిస్కనెక్ట్ చేయండి. ఇయర్ పాడ్ వినపడుతుందండి? ఎస్ వినపడుతుంది, మాట్లాడండి. ఇప్పుడు కూడా డబుల్ ఉంది, బట్ నేను మాట్లాడతాను, నాకు తెలియదు. నాకైతే నా మాట నాకే పదే వినపడుతుంది, అయినా నేను కంటిన్యూ చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ తెలంగాణ ఎపిసోడ్ లో అక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానే ఊరుకునేది లేదు అన్నాడు. మరుసటి రోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏదో మా వాళ్ళు రమ్మంటే వచ్చాను కానీ లేక నాకేం అక్కడ పోవాలని లేదు, 12 ఏళ్ళు అయిన వాళ్ళలో ఇంకా ప్రాంతీయ విద్వేషాలు ఉన్నాయి, నేను జాతీయవాది అది అని చెప్పేసి ఇక ఫైనల్ గా మొన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత నేషనల్ మీడియాతో మాట్లాడితే ఏంటి అంటే మేము తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఇప్పుడు లేదు అని తెలిసాడు. దీంతో తెలంగాణకు సంబంధించిన ఎపిసోడ్ లో ఇమేజ్ డ్యామేజ్ అయింది పవన్ కళ్యాణ్. ఈ ఇమేజ్ డ్యామేజ్ అయినటువంటిది ఈ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఎస్ మేము తెలంగాణనే కాదు ఢిల్లీలో కూడా మీటింగ్లు పెడతాం, మేము జాతీయవాదులం, మేము ఎక్కడైనా పెట్టగలం అని మేము వెనక తగ్గేది లేదు అనేటువంటి విధంగా తెలంగాణ నుంచి వచ్చేసాడు, ఇప్పుడు పోటీ చేయట్లేదని చెప్పేశాడు. కానీ ఈ ఇమేజ్ డ్యామేజ్ అనేటువంటి దాన్ని కవర్ చేసుకునే దానికి ఈ 2వ అంశంగా మళ్ళీ అక్కడ ఢిల్లీని ఎంపిక చేసుకున్నాడు. ఇక 3వ అంశం ఏంటి, జన సైనికులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఒత్తిడి ఉంది పవన్ కళ్యాణ్ మీద, ఎవరు అంగీకరించకపోయినా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఏమిటి అని అంటే తెలంగాణ ఎప్పుడైతే తమిళనాడులో టీడీకే పార్టీ విజయ్ గెలిచిన తర్వాత మీరు ఎందుకు ఒంటరిగా పోటీ చేయటం లేదు, మనం ఎందుకు ఒంటరిగా పోటీ చేయకూడదు, మీరు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, భవిష్యత్తులో మనం ఒంటరిగా పోవాలి అని జన సైనికుల నుంచి చాలా మంది నుంచి ఫోన్లు వచ్చాయి, ఒత్తిళ్లు వచ్చాయి అని ఆయన ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడి ఇలాంటి అన్ని కూడా ఉపమానాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్చ అయితే మొదలైంది. ఈ చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో దాన్ని మేము స్వతంత్ర శక్తిగా ఎదగటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. జనసేన పార్టీ ఇది ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయింది కాదు, మేము ఒంటరిగా పోటీ చేసేటువంటి బలాన్ని కూడా పుంజుకుంటున్నాము.
అనేటువంటి చర్చని ఢిల్లీ వేదికగా ముందుకు తీసుకురావటం ద్వారాగా ఏదో మేము విజయ్ చేసినటువంటి దానికన్నా నేను ఇంకా ఎక్కువ చేస్తున్నాను అని ఆ జన సైనికుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను కవర్ చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం మూడో అంశం. ఇక నాలుగో అంశం ఏంటి అని అంటే 2029కి సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక. ఏంటి ఇది? 2024లో ఎన్నికల్లో పోటీ చేశారు, 100% స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. అయితే మరి 100% స్ట్రైకింగ్ రేటుకు సంబంధించినటువంటి దాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది పెద్ద సవాలు. దీంతో పాటుగా కేడర్ కి సంబంధించినటువంటి విస్తరణ, జాతీయ స్థాయి గుర్తింపు, అదే విధంగా యువత మేధావుల్ని ఆకర్షించడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ బయట కూడా మా జనసేన పార్టీకి గుర్తింపు ఉంటుంది అనేటువంటి అంశాలని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఒక దాని మీద చేస్తున్నారు. ఇక ఫైనల్ గా ఐదో పాయింట్ ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ యొక్క అసలు రాజకీయ యోచన ఏంటంటే బీజేపీ నుంచి ఇప్పుడల్లా వెనక్కి వెళ్ళేటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ లేడు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయం, కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది అనేటువంటి విషయము మరింత బలంగా ముందుకు తీసుకెళ్లటంతో పాటుగా జనసేన బీజేపీ మైత్రి బంధాన్ని బలంగా ఉంది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం, దీని ద్వారాగా ఢిల్లీ కేంద్రంగా ఈ అంశాన్ని మరింత కొంచెం రీసౌండ్ ఇచ్చేటువంటి విధంగా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అయితే 2024లో గెలిచిన మాట వాస్తవం, మంచి స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. మరి అయితే కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, ఒంటరిగా ఆలోచన చేయటం లేదు, వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు, వీళ్ళ మీద ఆధారపడుతున్నాడు, వాళ్ళ జెండా మోస్తున్నాడు, వీళ్ళ జెండా మోస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు పరిమితం అయితే అది ఎంతో కొంత బుర్రల్లోకి, కొంత జనసైనికుల బుర్రలో కూడా ఎక్కించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని అధిగమించటం కోసమే ఈ 5 పాయింట్స్ కీలకంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళాడు. అయితే చాలా మంది చెప్పొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వాదన తీసుకొస్తున్నారు. అసలు ఒక వాదన ఏంటి అని అంటే, ఈయన భవిష్యత్తులో నారా లోకేష్ సీఎం కాబోతున్నాడు కాబట్టి నారా లోకేష్ కన్నా నాకే జాతీయ స్థాయి రాజకీయాల్లో ఇది ఉంది, అందుకని నారా లోకేష్ కన్నా నేనే ఎక్కువ, కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ దిగిపోతే నన్నే ముఖ్యమంత్రిని చేయమని ఒకవేళ బీజేపీ వాళ్ళకి చెప్పడం కోసం, ఆ విధమైనటువంటి ప్రదర్శన చేయటం కోసం వెళ్ళాడు అనేటువంటి విధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది సోషల్ మీడియాలో. నేనైతే ఆ అంశాన్ని, నా అభిప్రాయంలో అయితే అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళదే. తెలుగుదేశం 135 సీట్లలో గెలిచింది, జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది, బీజేపీ 8 స్థానాలు. ఎవరు బలం వాళ్ళదే. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఇష్టం, మిగతా వాళ్ళని ఒప్పించుకుంటాడు, బీజేపీ వాళ్ళని ఒప్పించుకుంటాడు. జనసేన అంగీకరించాల్సిందే తప్ప, అంగీకరించకపోతే జనసేనకే నష్టం తప్ప తెలుగుదేశానికి వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ప్రధానమైనటువంటి ఈ రాజకీయ వ్యూహంతో తాత్కాలికంగా తన ఇమేజ్ డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ ఇమేజ్ ని కొంచెము ఆ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా ఉపశమనం కలిగేటువంటి విధంగా జన సైనికుల్లో ఉత్సాహం పొందేటువంటి విధంగా ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారని నేను అనుకుంటా. అయితే ఇది జనసేనకి కొంత బలాన్ని ఇచ్చేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొన్న కేరళలో కొంతమంది జనసేనలో చేరినటువంటి పరిస్థితి ఉంది, కొంతమంది తమిళనాడులో కూడా అట్రాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది జనసేన వైపు నుంచి. కర్ణాటక కానివ్వండి, అట్లా కొంతమంది కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి, మీరు ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీ వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోవచ్చు, కానీ కనీసం సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి విషయంలో అయినా సరే జనసేన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా, సినిమా యాక్టర్ గా కూడా సౌత్ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, సుపరిచితులు కాబట్టి, ఆ విధంగా సౌత్ ఇండియాలో బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగటానికి పవన్ కళ్యాణ్ ఒక అవకాశం ఉంది. దీనికి పరోక్షంగా బీజేపీ సహకారం కూడా ఉంది. బీజేపీ ఇచ్చిన డైరెక్షన్ మేరకే కదా ఆయన సనాతని అని కొంత ఒక వేషం వేసుకొని దాని మీద వారాహి డిక్లరేషన్ అని తిరుపతిలో సభ పెట్టి, ఆయన ఇంతకు ముందు మొదట్లో ప్రారంభమైంది ఏదైతే చెగువేరా దగ్గర నుంచి ఇప్పుడు సావర్కర్ దగ్గరకు వచ్చి ఇప్పుడు సనాతనిగా నిలబడ్డటువంటి పరిస్థితి, ఇదంతా కూడా బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగం. కాబట్టి బీజేపీ రోడ్ మ్యాప్ లోనే ఈ విధంగా జాతీయ రాజకీయాలకు సంబంధించి, అంటే ప్రధానంగా సౌత్ ఇండియాలో జనసేన ఎదిగేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అన్నిట్లో